ఎపిసోడ్ 17 ఒక రాధ ఇద్దరు కృష్ణులు. క్రితం ఎపిసోడ్లో మురళి తను మురళినేనని ఎంత చెప్తున్నా వినకుండా రంగా అతని కడుపులో బలంగా తంతాడు. దాంతో మురళి నేల మీద పడిపోతూ రాధ వైపు బాధగా చూడగా రాధ అతన్ని కొట్టవద్దని, అతను వచ్చే వరకు ఈయన్ని జాగ్రత్తగా బంధించి ఉంచుదామని అనడంతో మురళి కోపంగా అరుస్తాడు. దాంతో రాధ తడబడుతుంది. నరసింహంతో మురళి, దయచేసి నా మెడలో ఉన్న పులిగోరు చూసైనా సరే నన్ను నమ్మండి మావయ్య అంటాడు. దానికి నరసింహం ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆ పులిగోరులో తను సంతకం చేసిన కాగితం ఉందో లేదో చూసుకొని అది ఉండడంతో అతను మురళేనని గమనించి తనని క్షమించమని అడుగుతాడు. దాంతో రాధ ఇందాక వచ్చింది మురళి కాదని తెలిసి ఆమె మొహం కళతప్పిపోతుంది. దాంతో మురళి, ఏమీ బాధపడకు రాధా, వాడిని నేను ఖచ్చితంగా వదిలిపెట్టను, వాడి అంతు చూస్తానని అంటాడు. రాత్రి 10 అయినా 11 అయినా కృష్ణ రాకపోవడంతో శారదమ్మ చాలాసార్లు కంగారు పడుతూ బయటికి లోపలికి తిరుగుతూ ఉంటుంది. నరసింహం తమను ఏం చేస్తాడో అని తలుచుకుని భయపడుతూ ఎలా అయినా సరే కృష్ణకు సర్ది చెప్పి ఈ ఊరి నుంచి ఏదో మారుమూల గ్రామానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని అప్పటి వరకు నిద్రరాని శారదమ్మ ప్రశాంతంగా నిద్రపోతుంది. అదే సమయంలో నరసింహం రాత్రి 10 గంటలకి మురళి గదిలోకి చప్పుడు చేయకుండా వెళ్ళి అతని డైరీ చదువుతాడు. అందులో తాను రాధని ఎంత ప్రేమిస్తున్నాడో వ్రాసుకుంటూ తన తల్లిని తమ్ముడిని అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాసుకుంటాడు. ఇదంతా చదివిన తర్వాత నరసింహం బీరువాలో డైరీ పెట్టి తిరిగి వస్తుండగా రాధ, ఏంటి నాన్న ఎక్కడున్నారు అని అడుగుతుంది. దానికి అతను, ఏం లేదమ్మా పడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నరసింహం రాత్రి 12 గంటల వరకు తాగుతూ విపరీతంగా ఆలోచిస్తున్నాడు. తను ఇంతవరకు ఎన్నో హత్యలు చేశాడు, ఎన్నో దారుణాలు చేశాడు. కానీ ఏ విషయం కూడా అతడు మెదడుని ఇంత చిత్రవద చేయలేదు. కానీ తను పన్నిన పన్నాగాలన్నిటినీ ఆ హరికృష్ణ అవలీలగా చిత్తు చేసేస్తున్నాడంటే తనకి ఎందుకో తనింట్లోనే హరికృష్ణకు సంబంధించిన ఏజెంట్లు ఎవరైనా ఉన్నారా అనే అనుమానం వస్తుంది. ఆ ఏజెంట్లు ఎవరై ఉంటారు? నౌకర్ వీరయ్య? కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి తన ఉప్పు తింటున్న మనిషి, తన రహస్యాలు అనేకం కాపాడుతున్నాడు. అలాంటి వాడు హరికృష్ణకు ఏజెంటుగా ఎందుకు పనిచేస్తాడు? అదీగాక వాడికి అసలు తన మాటలు వినే అవకాశమే లేదు. ఇకపోతే రాధ గురించి అప్పుడప్పుడు అనుమానాలు కలిగినా తన అనుమానాలు పూర్తిగా నిరాధారాలని తెలిసిపోయింది. ఆమె ఇల్లు వదిలి బయటకు వెళ్ళదు. ఆమె కోసం బయట నుంచి ఎవరు ఇంట్లోకి రారు. ఎప్పుడో ఒకసారి ఆమె స్నేహితురాళ్ళు రావటం తప్పితే రాధ ఎవరింటికి వెళ్ళదు. అదీగాక మురళిని కోరి ప్రేమించి చేసుకుందామె. చిన్నప్పటి నుంచి మానసికంగా అతనికి భార్య అయింది. అలాంటి అమ్మాయి మురళికి వ్యతిరేకంగా కుట్ర పన్నగలదా? నో, అది కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇకపోతే మురళి ఈ హరికృష్ణగాడి వ్యవహారాలకు అతడే సతమతం అవుతున్నాడు. అదీగాక రాధను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ హరికృష్ణగాడు వాడెవడో ఓ దొంగ సన్యాసిని పంపించి ఆడిన నాటకం మురళి ఎలా మర్చిపోతాడు? హరికృష్ణతో పాటు ఆ నాటకంలో పాలు పంచుకున్న శారదమ్మ మీద ద్వేషం ఏర్పడింది వాడికి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లతో చెయ్యి ఎందుకు కలుపుతాడు? నరసింహానికి ఏమీ పాలుపోవడం లేదు. ఎంతసేపు ఆలోచించినా అనుమానాలన్నీ మళ్ళీ మురళి మీదకే మళ్ళుతున్నాయి. ఒకవేళ శారదమ్మ తన మీద కుట్ర పన్ని ఇద్దరు కొడుకులకు అసలు జరిగిన కథంతా చెప్పి ఈ నాటకం ఆడించడం లేదు కదా? అలాంటి పరిస్థితే అయితే మురళి వాళ్లతో చేయి కలిపే అవకాశం ఉంది. కానీ మురళి హరికృష్ణకు సహాయం చేస్తాడు అనడం కంటే చేయడు అనడానికే ఎక్కువ కారణాలున్నాయి. అతడి డైరీలే దానికి తార్కాణం. ఏదేమైనా ఒకటి మాత్రం ఖాయం, తన ఇంటి నుంచే తన రహస్యాలు ఆ హరికృష్ణగాడికి చేరుతున్నాయి. కనుక తన ఇంటి చుట్టూ ఉచ్చు బిగించి ఉంచాలి. రంగాతో పాటు
వాడి అనుచరులు నలుగురిని కూడా రంగంలోకి దించాలి. అప్పుడు గాని ఏమైనా ఫలితం ఉండదు. తెల్లారిపోతుండగా మేడ దిగి మెట్ల పక్కనే ఉన్న గదిలోకి నడిచాడు నరసింహం. రంగా గాఢ నిద్రపోతున్నాడు. టేబుల్ మీదున్న గ్లాసులో నీళ్లు చేత్తో అతని మొహం మీద చిలికాడతను. రంగా భారంగా కళ్ళు విప్పాడు. నరసింహాన్ని ఎదురుగా చూడగానే అతి కష్టం మీద లేచి కూర్చున్నాడు. ఏమిటి సార్, ఏమైనా పని పడిందా? వెంటనే వెళ్ళి మీ గ్యాంగ్లో నలుగురిని తీసుకురా. బయట ఎక్కడో ఓ చోట ఉండమని చెప్పు. మన ఇంటి నుంచి బయటకు ఎవరు వెళ్ళినా ఎవరు వచ్చినా వెంబడించమని చెప్పు. రంగా ఆశ్చర్యంగా చూశాడు. అంటే ఆ హరికృష్ణగాడు మళ్ళీ వస్తాడంటారా? తప్పకుండా వస్తాడు. లేదా వాడికి వివరాలు చేరవేసే వాడి ఏజెంట్ అయినా దొరుకుతాడు. అలాగే సార్, లేచి నిలబడుతూ అన్నాడతను. నరసింహం అతని వైపు సంతృప్తిగా చూశాడు. రంగా దగ్గర తనకు నచ్చిన గుణం ఒకటుంది. పనిచేయడం అతనికిష్టం. 24 గంటలు పని చేయడానికైనా రెడీయే. ఆ పని ఎంత ప్రమాదకరమైనా సరే ఎటొచ్చి ఆ పని వల్ల 4 డబ్బులు సంపాదించగలగాలి, అంతే. మరికొద్ది క్షణాల్లో రంగా తన కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం కనిపించింది నరసింహానికి. మురళి గ్యారేజ్ నుంచి కారును బయటకు నడిపాడు. గూర్ఖా సెల్యూట్ కొట్టాడు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా విను. నేను మళ్ళీ నా కారులో వస్తే తప్ప ఎవ్వరినీ లోపలికి రానీయకు. తెలిసిందా? తెలిసింది సాబ్. నరసింహం వడివడిగా మెట్లు దిగి మురళి దగ్గరకు వచ్చాడు. జాగ్రత్త, వాడి జాడ తెలుసుకుంటే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాడు ఆందోళనతో. మురళి నవ్వాడు. తన కోటు జేబులోంచి పిస్టల్ తీసి నరసింహానికి చూపించాడు. ఏం భయం లేదు మామయ్య, ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలను. వాడెక్కడున్నా సరే వెదికి పట్టుకునేది ఖాయం ఇవాళ. కారు ముందుకు దూసుకుపోయింది. రోడ్డుకు అవతల వైపునున్న మోటార్ సైకిల్ ఒకటి తన కారుని వెంబడించడం అతనికి తెలుసు. శారదమ్మ దిగాలుపడి కూర్చుని ఉంది. ఉదయం 10 గంటలవుతుంది. ఇంకా కృష్ణ జాడేలేదు. మనసంతా ఏమిటోగా అయిపోతుంది. క్షణక్షణానికి ఆదుర్ద పెరిగిపోతుంది. కృష్ణకేమైనా కీడు సంభవించలేదు కదా? భగవాన్, ఈ ఒక్కరోజు వాడిని క్షేమంగా ఇంటికి చేర్చు. వెంటనే ఇద్దరం ఈ ఊరు వదిలేస్తాం. ప్రశాంతంగా జీవితం గడుపుతాము. చేతులు జోడించి ప్రార్థిస్తుందామె. అమ్మా! తలుపు తట్టిన చప్పుడుతో పాటు కృష్ణ గొంతు వినిపించింది. ఒక్క ఉదుటున లేచి వెళ్ళి తలుపు తీసింది. కృష్ణ లోపలికొచ్చాడు. మళ్ళీ తలుపు మూసేసి తల్లివంక ఆప్యాయంగా చూశాడు. ఏమిటమ్మా అలా ఉన్నావు? నిద్రపోలేదా రాత్రి? ఒరే కృష్ణ, ఇంక మనం ఇక్కడ ఉండొద్దురా. నాకేదో భయంగా ఉంది. మనం రేపే ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం. ఏ మారుమూల పల్లెకో వెళ్ళి ప్రశాంతంగా బతుకుదాం. నరసింహానికి తగిన శాస్తి దేవుడే చేస్తాడు కంపించే స్వరంతో అందామె. కృష్ణ నవ్వాడు. వాడి ఆటలు నా దగ్గర సాగవమ్మా, భయపడకు. సరిగ్గా అప్పుడే తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. శారదమ్మ మొహంలో భయం కనిపించింది. కృష్ణ వెనక్కి తిరిగాడు తలుపు తెరవడానికి. కానీ శారదమ్మ చటుక్కున అతనికి అడ్డు వచ్చింది. నువ్వు లోపల గదిలోకి వెళ్ళు, నేను చూస్తాను అందామె. ఎందుకమ్మా అంత భయపడతావు? కృష్ణ, నా మాట వినరా, దీనంగా అందామె. కృష్ణ మాట్లాడకుండా వంటింటి వైపు వెళ్ళాడు. శారదమ్మ తలుపులు తెరవగానే ఎదురుగా రంగా నిలబడి ఉన్నాడు. ఎవరు మీరు? అడిగింది శారదమ్మ. నేను హరికృష్ణ స్నేహితుడినమ్మా. అర్జెంటుగా హరికృష్ణతో మాట్లాడాలి. వాడి ఇంట్లో లేడు. రంగా లోపలి వైపు అనుమానంగా చూశాడు. శారదమ్మ తలుపులు మూసేయబోయింది గాని అతను చటుక్కున ఆమెను పక్కకు తోసి లోపలికి నడిచాడు. శారదమ్మలో భయం ప్రవేశించింది. హరికృష్ణ లేడని చెప్తోంది నీకు కాదు? గట్టిగా అరిచిందామె. అతను గది లోపలికంటా వెళ్ళి వంటింట్లో వరకు వెళ్ళొచ్చాడు. అర్జెంటు పనుంది, అందుకని వెతికాను అనేసి బయటకు నడిచాడు. శారదమ్మ త్వరగా తలుపులు మూసివేసి వంటింట్లోకి నడిచింది. అక్కడ కృష్ణ కనిపించలేదు. వెనక తలుపులు తెరిచి ఉన్నాయి. రంగా వడివడిగా ఇంట్లోకి వచ్చాడు. నరసింహం అతన్ని చూస్తూనే కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ఏమైంది? ఆత్రంగా అడిగాడు. హరికృష్ణ ఇల్లు కనుక్కున్నాను ఆనందంగా అన్నాడు రంగా. నరసింహం మొహంలో సంతోషం వెలిగిపోయింది. శభాష్ రంగా, నువ్వు నిజంగా జీనియస్వి. ఎలా కనుక్కోగలిగావు?
నా అసిస్టెంట్ని మన బిల్డింగ్ బయట నిలబెట్టాను కదా. మురళి కారులో వెళ్ళేటప్పుడు వెనకే ఫాలో అయ్యాడు. మురళి ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వాళ్ళ స్నేహితులను కలుసుకున్నాడు. చివరకు మళ్ళీ బయలుదేరి శారదమ్మ ఇంటికి చేరుకున్నాడు. నరసింహం ఉలిక్కి పడ్డాడు. శారదమ్మ ఇంటికి వెళ్ళాడా? అవును సార్. ఆమె ఇల్లు వాడికెలా తెలుసు? అదే నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఎవరి దగ్గరో హరికృష్ణ అడ్రస్ సంపాదించాడంటావా? కాదు సార్. తిన్నంగా సొంత ఇంటికి వెళ్ళినట్లు వెళ్ళాడు ఇంట్లోకి. అంటే తరచుగా ఆ ఇంటికి వెళ్తుండి ఉండాలి. నరసింహం మెదడులో ఆలోచనలు వేగంగా కదలసాగాయి. అంటే దీని అర్థం ఏమిటి? మురళికి శారదమ్మతో, హరికృష్ణతో అంతకు ముందు నుంచే లావాదేవీలున్నాయా? మురళియే వాళ్ళకి సహాయం చేస్తున్నాడా? లేకపోతే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాడు? ఆలోచిస్తున్న కొద్దీ నరసింహానికి మురళి మీద అనుమానం అధికమైపోతుంది. ఆ తరువాత ఏం జరిగింది? రంగాన్ని అడిగాడు. అక్కడి నుంచి నా అసిస్టెంట్ నాకు ఫోన్ చేశాడు. వెంటనే నేను ఆ ఇంటికి వెళ్ళాను. మురళి ఉన్నాడేమో చూద్దామని. ఆ ఇంటికెళ్ళి తలుపు కొట్టాను. శారదమ్మ తలుపు తెరిచింది. లోపల అంతా వెతికాను కానీ ఎవ్వరూ కనిపించలేదు. అంటే మురళి ఏమైనట్లు? బహుశా వెనక వైపు నుంచి పారిపోయి ఉంటాడు. ఎందుకని? నన్ను చూసి, లేదా ఇంకెవరైనా అనుకుని. హరికృష్ణ ఆడే నాటకంలో మురళికి కూడా పాత్ర ఉందని తెలుస్తుంది. కానీ మురళి ఎందుకలా చేస్తాడు? నన్నడిగితే ఆ హరికృష్ణగాడికి మన మురళి మద్దతు ఉందని గ్యారంటీగా చెప్పగలను సార్. అందుకే వాడింటికి వెళుతూ కూడా ఆ ఇల్లు తెలుసునన్న విషయం మనకి చెప్పకుండా దాచాడు. నరసింహానికి అనుకోకుండానే ఎదురైన ఈ కొత్త పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. అంతటి దయనీయమైన స్థితిలోనూ అతనికి హఠాత్తుగా కోపం ముంచుకొచ్చింది. ఆనాటి క్రౌర్యం, క్రూరత్వం కళ్ళలో తొంగి చూసినాయి. ఒకవేళ రంగా చెప్పిన మాటలు నిజమే అయితే మురళి అంతు కూడా తను తేల్చుకుంటాడు. తనకిప్పుడు తెలుస్తుంది, శత్రుశేషం అనేది ఉంచకూడదన్న లోకోక్తి ఊరికే రాలేదు. ఆ రోజే మురళిని కూడా చంపి పారేసి ఉంటే ఈ రోజున తనకి సమస్య వచ్చేది కాదు. కానీ శారదమ్మ నిజం చెప్పకుండా ఉండడం కోసం, ఆమె భర్త హత్యానేరం ఆమె మీద వేసుకుని జైలుకి వెళ్ళడం కోసం తను మురళిని ట్రంప్ కార్డుగా వాడుకోక తప్పలేదు. ఇప్పుడు ఈ ట్రంప్ కార్డు తనను షోడౌన్ చేయడానికి ప్రయత్నిస్తే ఈ కార్డుని కూడా చింపి అవతల పారేస్తాను. బయట కారు హార్న్ వినిపించింది. చటుక్కున లేచి బయటకు నెచ్చి నిలబడ్డాడు నరసింహం. గూర్ఖా సెల్యూట్ కొట్టి కారు లోపలికి రానిచ్చాడు. మురళి కారు దిగి లోపలికొచ్చి విచారంగా సోఫాలో కూలబడ్డాడు. సర్వనాశనం అయిపోయింది మావయ్య. ఈ రకంగా నా ప్లాన్ అంతా నాశనం చేసేశాడు అన్నాడు కోపంగా రంగా వంక చూస్తూ. ఏం చేశాడు? ఏమీ తెలియనట్టు అడిగాడు నరసింహం. నేను నానా కష్టాలు పడి ఆ హరికృష్ణగాడి అడ్రస్ సంపాదించి వాడిల్లు తెలుసుకున్నాను. ఇంటికెళ్ళేసరికి మా అమ్మ కూడా నేను హరికృష్ణనే అనుకుని పలకరించింది. హరికృష్ణగాడి గుట్టంతా తెలుసుకుందామని అనుకునే లోపలే ఈ రంగా వచ్చి తలుపు కొట్టాడు. దాంతో నేను వెనక నుంచి పారిపోవలసి వచ్చింది. అబద్ధం అన్నాడు రంగా కోపంగా. కాదు నిజమే అన్నాడు మురళి మరింత కోపంగా. నీ అసిస్టెంట్ మోటార్ సైకిల్ మీద నన్ను ఫాలో అయ్యాడు. ADZ 9643. చాలా ఆ రుజువు? రంగా ఉలిక్కి పడ్డాడు. ఆ గదిలో చిక్కటి నిశ్శబ్దం చోటు చేసుకుంది. మురళి చెప్పడం మొదలుపెట్టాడు. మన వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారని తెలుసు. నా రక్షణ కోసం వాళ్ళని వెనగ్గా పంపించావని అనుకున్నా మామయ్య. కానీ వాళ్ళు పూర్తిగా లోపలికొస్తారని అనుకోలేదు. మొత్తం ప్లాన్ అంతా పాడైంది. పూర్తిగా కట్టిన పేకమేడ ఒక్కసారిగా కూలిపోతే పిల్లవాడి మొహం ఎలా ఉంటుందో అలా ఉంది నరసింహం స్థితి. మోటార్ సైకిల్ నెంబర్తో సహా చెప్పిన మురళిని ఇంకేమనాలో అర్థం కాలేదు. రంగా వెనక నుంచి రాగానే నేను అందుకే పారిపోవాల్సి వచ్చింది మావయ్య. పారిపోవడం ఎందుకు? లేకపోతే ఇంకేం చేయను? రంగా నన్ను అక్కడ గుర్తుపట్టాడంటే అమ్మకు నేను మురళినన్న విషయం తెలిసిపోదు. తెలిస్తే హరికృష్ణ మళ్ళీ మనకు దొరకడు కదా. రంగా నవ్వాడు. హరికృష్ణ ఇప్పుడిక ఎక్కడికి తప్పించుకోలేడు. వెతుక్కుంటూ మనింటికే వస్తాడు. మురళికి అర్థం కాలేదు. మనింటికా? అవును. ఎందుకొస్తాడు? ఎందుకంటే శారదమ్మను మా వాళ్ళు తీసుకెళ్ళి ఓ చోట దాచేశారు కాబట్టి.
మురళి మొహంలో రంగులు ఎలా మారుతున్నాయో గమనిస్తూ అన్నాడు రంగ. నరసింహం అంతా ప్రేక్షకుల్లా వింటున్నాడు. మంచి పని చేసావు మామయ్య. నేను చేద్దామనుకున్న పని నువ్వే చేశావు. ఇప్పుడు ఆ హరికృష్ణగాడు ఇప్పుడికెలా రాడో చూద్దాం అన్నాడు మురళి ఆనందంగా. నరసింహానికి ఏమీ తోచడం లేదు. ఈ సమాధానాన్ని అతడు అంత నిజాయితీగా ఎక్స్పెక్ట్ చేయలేదు. తను తప్పు చేశాడేమో, తనవన్నీ కేవలం ఊహలేనేమో, మురళికి హరికృష్ణకు మధ్య ఏ విధమైన సంబంధము లేదేమో అన్న అనుమానం వచ్చింది. అమ్మను ఎక్కడ దాచావు మామయ్య అడిగాడు మురళి క్యాజువల్గా. నరసింహం చప్పున తలెత్తి చూశాడు. మళ్ళీ ఒక పేకముక్క నిలబడినట్టయింది. మురళి కావాలని అడుగుతున్నాడా, ఊరికే అడుగుతున్నాడా అన్నట్టు చూసి తర్వాత చెప్తాను అన్నాడు మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ. అంటే నన్ను కూడా నమ్మడం లేదా పౌరుషంగా అడిగాడు మురళి. మురళి, నన్ను అర్థం చేసుకో. నమ్మడం నమ్మకపోవటం అన్న ప్రసక్తే లేదు. మన ఇద్దరి ధ్యేయము ఒకటే, ఆ హరికృష్ణ గాడిని అంతం చేయడం. అంచేత వాడు మన వలలోకి వచ్చే వరకు నువ్వు నన్నేమీ ప్రశ్నించకు సర్ది చెప్తూ అన్నాడు నరసింహం. సరే, నీ ఇష్టం. కానీ మా అమ్మను మనమే దాచినట్లు హరికృష్ణకి ఎలా తెలుస్తుంది?